ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపై చర్చించనున్నారు రేవంత్ రెడ్డి. ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలతో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. రాష్ట్రంలో 10 రోజుల్లో ప్రభుత్వ పాలన, పార్టీ కార్యక్రమాలతో పాటు పార్లమెంట్ ఎన్నికలపై కూడా ఏఐసీసీ నేతలతో సీఎం చర్చించనున్నారు. దీంతో పాటు 6 గ్యారంటీలు అమలు, బడ్జెట్ అంశాలపై కూడా సీఎం హైకమాండ్కు వివరించనున్నారు. త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మళ్లీ విస్తరణలో తమకు అవకాశం వస్తుందని పలువురు నేతలు ఎదురుచూస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి పార్టీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపైన హైకమాండ్తో చర్చించనున్నారు. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో ముందుగా పదవుల పంపిణీ ద్వారా పార్టీలో జోష్ తేవాలని భావిస్తున్నారు. లోక్సభ అభ్యర్థుల విషయంలోనూ ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రైట్, ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాదిక్ ని అడిగి తెలుసుకుందాం. సాదిక్, చెప్పండి, అటు ఢిల్లీ పర్యటనలో సీఎం ఎవరెవరిని కలిసే అవకాశం ఉంది? అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ పైన తుది నిర్ణయం వస్తుందంటారా? రత్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర కేబినెట్ విస్తరణతో పాటుగా నామినేటెడ్ పదవులు, ఈ 2 అంశాలతో పాటుగా రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శాఖల వారీగా కూడా శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో వీటన్నిటిపైన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులన్నిటిపైన కూడా ఆయన కేంద్ర హైకమాండ్ కు వివరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఖర్గేతో పాటు మిగతా సంబంధించినటువంటి నేతలతో కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇదే అంశాలు 4 ఎజెండాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీ పర్యటన వెళ్తున్నారు. ప్రస్తుతం అయితే 6 మంత్రి పదవులు ఉన్నాయి. 6కి ఇచ్చాల్సింది మొత్తం 12 మందికి తీసుకుని ముఖ్యమంత్రితో సహా 11 మందికి పోగా ఇంకా 6 మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ సంబంధించిన కూర్పు పైన, విధి విధానాలపైన, వారికి ఎవరికి ఇవ్వాలి అని పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కడ ఎవరికి ఇస్తే బాగుంది దానిపైన కూడా చర్చించడానికి ఢిల్లీకి వెళ్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు నామినేట్ పదవులు కూడా పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళు మొన్న ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే పోటీకి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ నామినేట్ పదవులకు ఉన్నటువంటి నేపథ్యంలో వారికి ఎవరికి నామినేట్ పదవుల్లో ఎక్కడ ఇవ్వాలి, ఎటువంటి అంశాలు ఇవ్వాలన్న పైన కూడా హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో పాటుగా 6 గ్యారంటీ స్కీమ్స్ ను ప్రజలకి వెళ్తున్నారు. ఇప్పటికే 2 గ్యారంటీ స్కీమ్స్ అమలవుతున్నాయి. అదేవిధంగా ఈ నెల 20 నుంచి మరో 2 కూడా అమలు చేయబోతున్నారు. ఈ అంశం పైన కూడా ఉండబోతుంది. ప్రధానంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా గత ప్రభుత్వాలు చేసిన అటువంటి నిర్వాహకం వల్ల చిన్నభిన్నమైన విషయాన్ని కూడా కేంద్ర హైకమాండ్ కు వివరించే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా వీటితో పాటుగా మేడిగడ్డ పిల్లల కుంగుబాటు విషయంలో ఎల్ఎన్టీ చేస్తున్నటువంటి లేఖలు కానీ, ఆ తర్వాత తమకు సంబంధం లేదని వాళ్ళు మాట్లాడడం, వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో హైకమాండ్ తో వివరించే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా ప్రధానంగా 10 రోజుల పాటు, అంటే ప్రభుత్వం ఏర్పడి 10 రోజులు అవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పురోగతి పైన కూడా హైకమాండ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాలోచన చేసే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ రాష్ట్రంలో 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తున్నారు. అదే తరహాలో 28 నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకా 2 స్కీమ్స్ కూడా అమలు చేసేందుకు రంగం సిద్ధం అవుతున్నారు. దీంతో పాటుగా 10 రోజుల్లో జరిగినటువంటి అభివృద్ధి కానీ, ప్రభుత్వ పాలనా విషయాలతో పాటు నామినేట్ పదవులు, వీటన్నిటితో పాటు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సంసిద్ధత పైన పూర్తి స్థాయిలో కూడా మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్తున్నట్టుగా పార్టీ వర్గాలైతే చెప్తున్నాయి. రత్న, రైట్, థ్యాంక్ యూ సాదిక్.